కానీ చల్లారితే భలే వస్తుందండి, కేక్ టైప్లో వస్తుంది. ఇవన్నీ కాలుతో నా మాట అబద్ధం అనుకుంటే చూడండి గంచులు అయ్యి. కాకపోతే మనకి ఆరాటం ఆగదు కదా. ఏదైనా కొత్త రెసిపీ చేశాను అనుకో ముందు మా ఇంట్లో వాళ్ళకి పెట్టేయాలి. నా ఆరాటం అలా ఉంటుంది అన్నమాట. రేపటికైతే అసలు చాలా బాగుంటుందండి. ఇది 3 రోజులు 4 రోజుల వరకు కూడా ఉంటుంది, నిల్వ ఉంటుంది. చక్కగా బాక్స్లో స్టోర్ చేసి పిల్లలకైతే పెట్టండి. చాలా హెల్తీ ఫుడ్. మరీ చెప్తున్నానంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో కట్ చేసేద్దామా అంటే మీకు చూపించాలి కదా. చిన్న టేస్ట్ చేద్దాం ఎలా ఉందాం. సూపర్ ఉందండి. పిల్లలు పెట్టే మట్టుగా అసలు వదిలిపెట్టడం అంత బాగుంది. స్వీట్ కూడా సరిపోయింది, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం తిని అవేనా తీసుకో, అదేనండి పిల్లకి కూడా పెట్టండి. తిని చెప్పండి ఎలా ఉందా. బాగుంది. స్వీట్ సరిపోయిందా. సూపర్ ఉందండి. పాలు తాగే పిల్లలు కూడా తినే రాగుంది, అంత టేస్ట్ ఉంది. మీ తమ్ముతో నమ్మండి, లేతలేదు. ఇదైతే నిజం. కొబ్బరితో పప్పుల పప్ప గుర్తుంది కదా పేరు. కొబ్బరితోని పప్పుల పప్ప చాలా బాగుంది, ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక స్వీట్ రెసిపీ చేసుకుంటున్నాం. అది పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చాక తినడానికి బాగుంటుందండి. పిల్లలు కూడా పెడితే చాలా హెల్తీ ఫుడ్ అది. దాని పేరు ఏంటంటే కొబ్బరి పప్పుల పప్ప. అర్థమైందా? కొబ్బరి పప్పుల పప్ప చాలా బాగుంటుందండి. మన పెద్దవాళ్ళు చేసే వంట చేసి పెడితే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట. అందుకని ఈరోజు మనం ఆ వంట చేసుకుంటున్నాము. దానికి ఏమేమి కావాలో చెప్తాను రండి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు. ఇదిగోండి ఒక 2 కాయలు తీసుకున్నాను నేను. ఒక 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. 2 కాయలు ఇదిగోండి ఇలా ముక్కలు కోసాను. ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి బియ్యం. మీ దగ్గర స్టోర్ బియ్యం అయినా పర్లేదు, లేదంటే సోనా మసూరి బియ్యం అయినా పర్వాలేదండి. 1 గ్లాస్ బియ్యం ఇదిగోండి అలా నానబెట్టుకోవాలి. ఒక 2 గంటలు ముందుగా నానబెట్టుకోవాలి అన్నమాట. అంటే కొంచెం మెత్తగా ఉంటుంది. ఎక్కువ నానితే కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి పచ్చెనపప్పు. ఇదిగోండి ఒక చిన్న టీ గ్లాస్ అంత పప్పు తీసుకున్నాను. కొంచెం ఉడకబెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఫ్రూట్స్ కనిపిస్తున్నాయో లేదు. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్. ఇవి బాదం పప్పు, కిస్మిస్ వేస్తున్నాను నేను. కాకపోతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒక 4 నుంచి ఒక 7 వరకు యాలక్కాయలు తీసుకున్నాను. ఇదిగోండి 4 నుంచి 7 వరకు యాలక్కాయలు తీసుకున్నాను. ఇదిగోండి బెల్లం. ఇది మన డిమార్ట్లో తెచ్చినండి బెల్లం. చాలా బాగుంది. అసలు తినేప్పుడు కూడా తీయగా ఉంది, బాగా తీపి ఉంది. ఇదంతా వేయనండి, సగం పడుతుంది. ఇప్పుడు ఇది గ్లాసు బియ్యం కాబట్టి ఇది ఒక గ్లాస్కి కొంచెం తగ్గించి వేసుకుందాము బెల్లం అయితే. అంటే బెల్లం స్వీట్ ఎక్కువ ఉన్న పిల్లలు తినలేరు కదా, అందుకని. కొంచెం నెయ్యి పడుతుంది. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుని ఏం కాదండి, బాగుంటుంది అన్నమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. వడకట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి యాలక్కాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుందాం అందులో. ఇదిగోండి దోసపిండి మాదిరిలో ఆ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసుకుందాం. ఇదే దీంట్లో కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. కొబ్బరి హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా అసలు పెడితే చాలా మంచిదండి. ఇప్పుడు ఈ రెసిపీలోనైతే అన్ని హెల్తీ ఫుడ్డే ఉంది. కొబ్బరి, బెల్లం, బియ్యం కొంచెం నానబెట్టుకున్నాం. ఇదిగోండి పచ్చెనపప్పు ఉంది కదా, ఇది శనగల నుంచి వస్తుంది కదండి పచ్చెనపప్పు. ఇది కూడా చాలా హెల్తీ పిల్లలకి. అందుకని ఇలాంటి రెసిపీలు అయితే చేసి పెట్టండి, పిల్లలకి అయితే చాలా హెల్తీగా ఉంటారు.
ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి, ఇంకా వెళ్ళి ఎప్పుడుకో వస్తారు, ఇంత బాక్స్ పట్టుకెళ్తారు అంతే. ఇంత ఆ బాక్స్ తింటాక వాళ్ళకి గగనం అయిపోద్ది. అందుకని ఇంటికి వచ్చేపటికి కొంచెం ఇలాంటివి ఏమైనా పెడితే వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా ఉంటారన్నమాట. ఇదిగోండి, ఇది కూడా మిక్సీ పెట్టేసాం కదా కొబ్బరి కూడా, ఇప్పుడు ఇది కూడా ఇందులో కలిపేద్దాం. ఇదిగోండి పిండి ఉంది కదా మనం ఆడుకునేది, దాంట్లో వేసేద్దాం అన్నమాట. ఈ కోరిన కొబ్బరి అయితే కొంచెం అవసరం ఉంటుంది, పక్క తీసి పెట్టుకోండి, కొంచెం ఇంత అయితే సరిపోతుంది. ఇదిగోండి పచ్చెనపప్పు ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసేద్దాం. దీన్ని మనం కొంచెం పాకం చేసుకుందాము, చెదగొట్టి పొయ్యి మీద పెట్టి పాకం చేసుకుందాం. ఇదిగోండి బెల్లం చెదగొట్టుకున్నాము, ఇదిగోండి కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని కరిగించుకుందాము గ్యాస్ మీద పెట్టుకొని. చిత్రాన్నం సంతకెళ్తే చింతకాయలు చూసి ఏంటి వంక టెంకర్గా ఉన్నాయని అందట. అలాగా మా వాళ్ళు లైట్ అమ్మంటే చూడండి ఎంత బాగుగానో తెచ్చారు. ఇదిగోండి ఇంకొక 2 ఇంతులు ఉంటే నా హైట్ సరిపోద్ది, అంత ఉంది ఇది. ఇదిగోండి పాకం అయితే వచ్చేసింది, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అయితే కరిగిపోయింది, ఇదిగోండి కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇది వడకట్టుకొని దాంట్లో పోసేసుకుందాం. పప్పు బియ్యం ఆడుకుని వీటిలో పోసుకొని కలుపుకోవాలి. స్వీట్ కూడా ఎక్కువ ఉంది, తీపి ఎక్కువ ఉంది, అన్నీ తగులుతాయండి తింటుంటే, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు, చేసి పెట్టండి. ఇదిగోండి నాకు కొబ్బరి ముక్కలు అన్నీ తగిలినాయి. గ్యాస్ వెలిగించుకుందాం రండి. ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇదిగోండి గిన్నె వేడైంది కదా, కొంచెం నెయ్యి వేసుకుందాం. మీకు నెయ్యి అవసరం లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి కొంచెం. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి వేసుకుందాం. ఇదిగోండి ఇలా రావాలి వేగిని. ఇప్పుడు కొబ్బరి వేసుకుందామండి, ఇది వేసేద్దాం. అలా 10 నిమిషాల పాటు హైలోనే ఉంచాలి, తర్వాత మీడియంలో పెట్టుకుందాము. ఇప్పుడు మూత పెట్టేస్తా దీని మీద. రండి చూద్దాం. ఆల్రెడీ 2-3 సార్లు చెక్ చేశాను, చెక్ చేసి మంట తగ్గించానండి. ఒక 7 నిమిషాలు 5 నిమిషాలు కొంచెం హైలో ఉంచి తర్వాత మీడియంలో పెట్టేసుకోవచ్చు. ఇంకొక 5 నిమిషాలు మీడియంలో ఉంచాక సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నాక ఎలా లేదన్నా 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది. మొత్తం మీద అయితే ఒక అరగంట పడుతుందండి. రండి చూద్దాం. ఇప్పటికే చాలాసార్లు దీన్ని కూనీ చేశాను, చేసి అంటే డౌట్ మాట, అడుగు ఎక్కడ మాడిపోద్దా అని. అదే అలానే ఉంది. మీరు చెప్పకుండా పెడితే బాగానే ఉంటుంది, కేక్ అనేది తినేస్తారు. వద్దు అంటాకైతే రీజన్ అయితే లేదండి. ఒకవేళ వద్దు అంటే కనుక ఇదిగోండి ఇదే కట్ చేసిన చాక్ అయితే ఇలా చూపించండి, ఆనే తినేస్తారు. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు. కాకపోతే చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇందులో కొబ్బరి, బెల్లం, మళ్ళీ ఏమో పచ్చెనపప్పు అన్నీ వేసాం కదా, కొన్ని డ్రై ఫ్రూట్స్ అయ్యి నెయ్యితో చేసాము. చాలా హెల్తీ ఫుడ్, పిల్లలకైతే ఖచ్చితంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగ స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, కొద్దిగా వాళ్ళకి ఎనర్జీ కావాలి కదా, కొంచెం ఇలాంటివి అయితే చేసి పెట్టండి, బాగుంటుంది. ఉంటా అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటా అండి. బాయ్.